కోవాలి మనం. మనం వాళ్ళతో పొత్తులో ఉంటే ఒక అకాలీదళతో సుదీర్ఘకాలం బీజేపీ పొత్తుంది పంజాబ్లో. అంటే బీజేపీ తను నమ్మినటువంటి వాళ్ళని దెబ్బతీయదు, తనను మోసం చేసిన వాళ్ళనే దెబ్బతీస్తుంది. అకాలీదళతోనైనా శివసేనతోనైనా గతంలో బీజేడీతోనైనా బీజేపీ తెగతెంపులు చేసుకోవాలి. వాళ్లే వీళ్ళతో తెగతెంపులు చేసుకున్నారు తప్పి అప్పటిదాకా బీజేపీ చాలా హుందాగానే ఉంది, ఇంక్లూడింగ్ జేడీయూ నితీష్ కుమార్తో కూడా. కాబట్టి బీజేపీతో మనం స్నేహంగా ఉంటే మనకి అది సెక్యూరిటీగా ఉంటుంది. అది సెక్యూరిటీగా ఉందంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాజకీయంగా మనకు గ్రిప్ ఉంటుంది. బీజేపీకి శత్రువుకి ఇండియాలో గ్రిప్ ఉండదు, ఇది గుర్తు రాబోయే 10-15 ఏళ్ళు కూడా. కాబట్టి బీజేపీతో శత్రుత్వం కంటే మిత్రుత్వంతోనే బెటరు అన్నటువంటి రూట్కి తగిన వనరుల్ని తయారు చేసుకుంటున్నాడు లోకేష్. ఆలస్యంగా రియలైజ్ అయ్యారా నారా లోకేష్? ఈ రియలైజేషన్ వెనక బాబు గారు కూడా ఉన్నారు. బాబుకి ఆ రియలైజేషన్ ఉంటే ఇంత లేట్ అయ్యి ఉండేది కాదేమో. 2014 తర్వాత అనవసరంగా వదిలేసి గ్యాప్ ఇచ్చి తప్పు చేసామనే రియలైజేషన్ ఇద్దరిలో వచ్చిందా? ఇతనికి వచ్చింది, ఇతనే బాబు గారిని కూడా మార్చారేమో అనుకుంటున్నాను నేను. అవునా? ఎందుకంటే బాబుగా అయ్యి ఉంటే గనక ఇట్లా ఎందుకు జరిగి ఉండాలా బేసిక్గా. ఇతనికి అంటే అది నాకు ఎందుకు వచ్చిందంటే ఆ ఫీలింగు, ఈ రెండి దగ్గరికి ఇతను వెళ్ళడం వల్ల. బాబు అట్లా అనుకుంటే గనక ఆయన